ప్రస్తుతం చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టోకి ఎన్డీఏ మేనిఫెస్టోకు అసలు సంబంధమే లేదని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్నారు. కూటమి పేరుతో ఇవాళ విడుదలైన మేనిఫెస్టోపై ఆయన తీవ్రంగా స్పందించారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ పథకాలకు చంద్రబాబు విడుదల చేసిన పథకాలకు అసలు సంబంధం లేదన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం బీజేపీ పథకం కాదన్నారు. మరి ఇలాంటి పథకాలు ఎందుకు చంద్రబాబు ఇచ్చి మోసం చేయాలని చూస్తున్నారని ప్రశ్నించారు. నరేంద్ర మోడీకి తెలిసే ఈ మేనిఫెస్టోను విడుదల చేశారని ఆయన సూటిగా ప్రశ్నించారు. 14 ఏళ్లలో ఎప్పుడు ఉద్యోగాలు ఇవ్వని చంద్రబాబు ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే ఎలా నమ్ముతారని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్ ఆచరణ యోగ్యమైన హామీలు మాత్రమే ఇచ్చారని, ఇందులో కేంద్రం వాటా ఎంత అన్నది స్పష్టంగా చెప్పారన్నారు. మరోసారి బూటకపు హామీలతో చంద్రబాబు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ మేనిఫెస్టో, టీడీపీ మేనిఫెస్టో అని రెండు ప్రత్యేకమైన మేనిఫెస్టోల పైన చర్చ జరుగుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి సూపర్ 6 ఏవి కూడా ఎన్డీఏ మేనిఫెస్టోలో లేవు. అంటే నరేంద్ర మోడీ గారికి తెలిసి ఈయన హామీలు ఇవ్వట్లే. మరి దేశవ్యాప్తంగా ఈ సూపర్ 6 అమలు చేస్తారా ఎన్డీఏ ప్రభుత్వము, లేదు ఎన్డీఏకి చంద్రబాబుకు సంబంధం లేదా? మరి ఈరోజు జగన్ గారు ఇస్తున్నటువంటి రైతు భరోసాలో 6,000 రూపాయలు కేంద్రం ఇస్తా ఉంది. అంటే కేంద్రం ఎంత ఇస్తుంది, రాష్ట్రం ఎంత ఇవ్వగలుగుతుంది అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతాయుతంగా పథకాలను అమలు చేస్తా ఉన్నారు. మరి ఈ పద్ధతి లెక్క పాడు ఏమీ లేకుండా ఎన్డీఏ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తే దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు మరో మేనిఫెస్టో రిలీజ్ చేయడం అనేది నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను పిచ్చోళ్లుగా భావించడము, మరి ఒకసారి మోసం చేయడానికి తెరలేపడం అనేది అందరూ అర్థం చేసుకోవాలి. మరి ఈ జిల్లాలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సత్యకుమార్ టీడీపీ మేనిఫెస్టోను మేము అమలు చేస్తాము అని ఎన్డీఏతో హామీ ఇప్పించగలడా? వీరు ముగ్గురు కలిసి ప్రత్యేక హోదా తెస్తామన్నారు, తేలేకపోయారు. మరి నరేంద్ర మోడీ గారు ఢిల్లీని తలదన్నే రాజధానిని కడతామన్నారు, కానీ చేయలేదు. అంటే ప్రధానమంత్రి చెప్పిన పలుకులకే, చిలక పలుకులకే దిక్కు లేదు. మరి 14 సంవత్సరాల అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎన్నడూ ఇవ్వని 20 లక్షల ఉద్యోగాలు ఈరోజు ఇస్తామని చెప్పడం ఎంతవరకు నమ్మదగినది? మధ్యలో ఆయన 2014 మేనిఫెస్టో చూస్తే దాదాపుగా 52 పేజీలు కట్టించాడు, 600 హామీలు ఇచ్చాడు. 2019లో కూడా 30 పేజీల మేనిఫెస్టో ఇచ్చాడు. ఇప్పుడు 2024కి చిన్న ఉమ్మడి మేనిఫెస్టో అనేసి ఒక 3 పేజీలు ఇచ్చాడు. మరి 52,000 కోట్ల రూపాయలు అనేది మాక్సిమం, అంతకు మించి చేయలేని పరిస్థితి అని చెప్తున్నారు జగనన్న. ఇది నమ్మదగింది. మరి 14 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేయండి, మరి ఇప్పుడు ఎలా చేయగలుగుతానంటున్నాడు. కాబట్టి ప్రజలందరూ ఆలోచన చేయాలి. మరి 14 సంవత్సరాలు ఇవ్వలేనటువంటి, సాధ్యం కానటువంటి సూపర్ 6 ఆయన చెప్తున్నాడు. మరి ప్రజలు ఆలోచన చేయాలి. 3,000 రూపాయలు ఇస్తానన్న జగనన్న 3,500 చేస్తానంటే 4,000 ఇస్తానంటున్నాడు. 1000 రూపాయలకు మించి పెంచలేని చంద్రబాబు మరి 4,000 ఎలాగిస్తున్నాడు? ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్ అనేసి కేంద్రము, బీజేపీ వారు ఈ ఫోటో వేయించుకోవడానికి కూడా ఒప్పుకోవట్లేదు. బీజేపీ నమ్మట్లే, కేంద్రం నమ్మట్లే, నరేంద్ర మోడీ నమ్మట్లేదు. ఈ మేనిఫెస్టోలు వారు కొన్ని పథకాలు ఏదైతే వాళ్ళు చేయగలుగుతారో దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో కూడా ఇవే అమలు చేయగలుగుతామని చెప్తా ఉన్నారు. మరి ఇందులో ఎక్కడా కూడా ఈ ప్రజాగలం పేరుతో వీరు విడుదల చేసినటువంటి ఉమ్మడి మేనిఫెస్టో ఎక్కడా లేదు. మరి కాంట్రడిక్టరీ ఉన్నాయి. అంటే చంద్రబాబు మోసం చేస్తున్నాడని నరేంద్ర మోడీ గారు చెప్పినట్లుగా కనపడతా ఉంది. ఉద్యోగులను మళ్ళీ ఆయన మోసం చేస్తా ఉన్నాడు, ప్రజల్ని మళ్ళీ ఆయన మోసం చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రజలు ఆలోచన చేసుకుని, ఉద్యోగులు ఆలోచన చేసుకుని ఎంత చేయగలుగుతామో అంత మాత్రమే చెప్తున్నాడు జగనన్న. ఆదాయాన్ని, వ్యయాన్ని రెండింటిని దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే హామీ ఇస్తా ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు మొన్నటి వరకు వాలంటీర్లను ఓ పెద్ద క్రిమినల్స్ గా అభివర్ణించి, మరి ఈరోజు ఎన్నికలు వచ్చేటప్పటికి వాలంటీర్లను కొనసాగిస్తామని ఒకసారి, వాలంటీర్లకు 10,000 ఇస్తామని ఒకసారి, ఈ రకంగా వాలంటీర్లను అంటే ఆయన రంగులు మార్చే ఊసరవిల్లా రోజుకు ఒక మాట మాట్లాడుతున్నాడని బట్టి వాలంటీర్లు కూడా ఆయన నమ్మకనే రాజీనామా చేశారు. కాబట్టి ఈ మేనిఫెస్టో, చంద్రబాబు మేనిఫెస్టో ఒక పెద్ద మోసపూరితమైనటువంటి కార్యక్రమము. ఈ రాష్ట్ర ప్రజలతో ఓట్లు వేయించుకొని, ఏ పథకమైనా చెప్పి, ఏ హామీ అయినా చెప్పి ఓట్లు వేయించుకొని ప్రజల్ని నట్టేట ముంచాలనేటువంటి ఒక మోసపూరితమైన కుట్రను చంద్రబాబు తెరలేపాడు. తస్మాత్ జాగ్రత్త.